సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. యాక్చువల్లీ ప్రదీప్ రంగనాథన్ అనే పేరు మనం జస్ట్ కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. ఆల్మోస్ట్ ఆయన హీరోగా నటించింది ఇప్పుడు 3వ సినిమా రిలీజ్ అవుతుంది, డ్యూడ్ అని. బట్ చాలా బలంగా వినిపిస్తుంది అనమాట ఆయన పేరు. ఆయన గురించి అసలు ఇన్నేళ్ల అనుభవంలో ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇప్పటివరకు ఆయన జర్నీ ఎలా ఉంది అనేది కొంచెం డీప్గా మనతో భరద్వాజ్ గారు చెప్తారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ రంగనాథన్ అసలు చాలా సాలిడ్గా వినిపిస్తుంది పేరు. లవ్ టుడే అని ఒక రామ్ కామ్ సినిమా తీసిన వ్యక్తి ఈరోజు కంప్లీట్ కమర్షియల్ హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు థర్డ్ సినిమాకి. సినిమా కూడా వచ్చింది కదా యా యా అతని దగ్గర నుంచి. అంటే అతను ఎలా ఉన్నాడు, ఏమిటి, ఇలాంటి వాడు హీరోగా నడుస్తాడా, ఇలాంటి చర్చలన్నిటి మధ్య అతను హీరో అయ్యాడు. అంటే ఈ పర్సనాలిటీ వాళ్ళు హీరోలు అవ్వచ్చా, హీరో అవ్వాలంటే ఏ పర్సనాలిటీ ఉండాలి, ఇలాంటి చర్చలన్నీ పక్కన పెట్టేసి అంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగించటం కోసం ఆ అభిప్రాయం ఓన్ చేసుకునేటువంటి వాళ్ళందరూ వీళ్ళ వైపుకి అట్రాక్ట్ అవుతారు. ఈ తరహా పర్సనాలిటీలు ఉన్న వాళ్ళు హీరోలు అయితే అది సెల్లింగ్ పాయింట్. అక్కడ అతను కనెక్ట్ అయ్యాడు. వీళ్ళందరికీ కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యాడు. ఈ కనెక్టివిటీ గురించినటువంటి ఓ డైలాగ్ ఇప్పుడు ఈ డ్యూడ్ ట్రైలర్లో ఉంది. ఒక అమ్మాయి అతను బుగ్గలు లాగుతూ ఉంటే నేనేదో క్యూట్గా ఉన్నాననే ఫీలింగ్ నాకు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నావు, నాకు అక్కర్లేదు, నాకు తెలుసు నేను క్యూట్గా ఉండను అని చెప్తాడు. ఇది భరోసా కల్పించడం అంటే. అంటే నేను మోస్ట్ గ్లామరస్గా ఉన్నాను, లేకపోతే నాకు ఈ ఇబ్బంది ఉంది. నిజానికి ఆ ఇబ్బందుల మీదే సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు. అంటే ప్రజెంట్ జనరేషన్ రకరకాల భయాందోళనల్లో బతుకుతోంది. ముఖ్యంగా అందానికి సంబంధించి ఇలా ఉండాలి అంటే బట్టతల భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే సినిమా ఎవడన్నా తీస్తే వాళ్ళందరూ కలిసి మోసేస్తారు ఆ సినిమాని. ఇది ట్రెండ్. కాబట్టి జనాల్లో ఉన్నటువంటి ఒక రకమైన ఇబ్బందిని, అంటే హీరో అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి వాళ్ళ మీద కథలు మాత్రమే వర్కౌట్ అవుతాయి అనేది ఏం లేదు. ప్రపంచంలో ఉన్న విషయాన్ని చెప్పడానికి ఒక సామాన్యుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం వీళ్ళలో కలిగించాలి. అది కలిగించేస్తే చాలు, కనెక్టివిటీ వచ్చేస్తుంది, వాళ్ళందరూ మన సినిమాకి వస్తారు, ఇదే సెల్లింగ్ పాయింట్, అంతకుమించి ఏమీ లేదు అనేది చాలామంది ప్రూవ్ చేశారు. ఈవెన్ ధనుష్ కూడా ఎర్లీ స్టేజెస్లో అదే కండిషన్. ఇతను హీరో ఏమిటి, ఇతని హీరో పర్సనాలిటీనా, హీరో మెటీరియల్లా, ఇలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు తను వాటన్నిటినీ అధిగమించి ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు ఈ ప్రదీప్ రంగనాథన్ పరిస్థితి కూడా అదే. ఇతను హీరోనా లేకపోతే ఇది హీరో మెటీరియల్లా అని అనుకోనక్కర్లేదు. అతను హీరో మెటీరియల్, పైగా అతనికి ఒక మార్కెట్ ఉంది అనేది కూడా అతను చూపించేశాడు, అయిపోయింది. అది ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది ఈ డ్యూడ్ ట్రైలర్లో. రకరకాలుగా ప్రదర్శించాడు దాన్ని. ఆ రకరకాలుగా ప్రదర్శించడంలో ఇంకొక డైలాగ్ ఏంటంటే, నువ్వు ఈ పర్సనాలిటీతో వెళ్ళి వాళ్ళతో గొడవ పడతావా, 10 మంది నిన్ను కొడితే ఏమిటి పరిస్థితి అని ఒక అమ్మాయి అడిగితే 100 మందితో కొట్టించుకోవడానికి సిద్ధపడి ఉన్నాను నేను అంటాడు. అది కరెక్ట్ అవుతుంది చాలా మంది. అంటే ప్రపంచంలో చాలా మంది ఇలాంటి అభిప్రాయాలతో ఉంటారు. వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురాగలుగుతున్నాడు అతను ఈ డైలాగులతోనే. అది మనసులు గెలుచుకోవటం అంటారు. ఆ కంటెంట్తో వచ్చే సినిమాలకి లైఫ్ ఉంటుంది, అవి నిలబడతాయి. అందుకని ప్రజెంట్ సొసైటీలో యూత్ చాలా సమస్యలతో ఉంది. పర్టికులర్గా కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో ఉన్నాం మనం. ఉన్నప్పుడు అనవసరమైన వస్తువులు అవసరమైన వస్తువులుగా మారిపోయి ఒక ఫాల్స్ ఇమేజెస్తో బతుకుతున్నారు అందరూ. ఈ ఫాల్స్ ఇమేజెస్ నుంచి ఒక రియల్ ఇమేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఫాల్స్ ఇమేజెస్తో బతుకుతున్న వాళ్ళందరికీ ఒక రిలీఫ్ దొరుకుతుంది. ఇది ఒక ఉపదేశం లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ ఇటు కనెక్ట్ అవుతారు. ఇదేదో చూద్దాం అనుకుని వస్తారు, ఇక్కడే వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఈ జనరేషన్ కోసం తీసిన సినిమా అది.
ఈ జనరేషన్ యూత్ మాట్లాడుకునే విషయాలు, వాళ్ళ ఆలోచనలు వాటినే పెట్టుబడిగా పెట్టి రాసుకున్నటువంటి కథలాగా కనిపిస్తోందది. హ్మ్. హ్మ్. సో, ఇది డెఫినిట్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ తరహా కథలు అంటే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేటువంటి పర్సనాలిటీ ఉండటం అనేది ఇప్పుడు ప్రధానం. హ్మ్. హ్మ్. అందమైనటువంటి 6 అడుగుల ఆజానుబాహుడు అక్కర్లేదు ఇప్పుడు హ్మ్. హీరోగా. మనకి ఆ మధ్య 'పూరి జగన్నాథ్' సినిమాలో ఓ పాట నడిచింది. అదేంటంటే 'వి వాంట్ బ్యాడ్ బాయ్స్' అని ఓ హ్మ్. పాట. హ్మ్. హ్మ్. మహేష్ బాబుతో బిజినెస్ 'పూరి మ్యాన్. జగన్నాథ్' హ్మ్. తీసినటువంటి 'బిజినెస్ మ్యాన్' సినిమాలో. నిజానికి హీరో అనేవాడు సకల గుణ సంపన్నుడుగా ఉండక్కర్లేదు అనేది దానిలో ఉన్నటువంటి ఒక సందేశం. హ్మ్. దాన్ని తీసుకుంటే హీరో అనేవాడు ఎలాగైనా ఉండొచ్చు. ఎలాగైనా బిహేవ్ చేయవచ్చు. అంటే యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అంటారు దీన్ని. హ్మ్. హ్మ్. ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనే దాన్ని యాటిట్యూడ్ ఇవన్నీ మిక్స్ చేయటం ద్వారా కొంతమందిని కనెక్ట్ అవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. ఆ అడ్వాంటేజ్‌ని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నటువంటి హీరో అతను. హ్మ్. అందుకని ఇది డెఫినిట్‌గా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనేది మనకు అర్థమవుతుంది ఆ ట్రైలర్ నుంచి. హ్మ్. ఇతను ఇంతకుముందు చేసినటువంటి సినిమాలు ఇప్పుడు మీరు చెప్పిన 'లవ్ టుడే' గావచ్చు, 'డ్రాగన్' గావచ్చు, హ్మ్. దానికంటే కూడా ఇది కొంచెం డోస్ పెంచి నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. హ్మ్. దీని మీద 'మైత్రి మూవీస్' వాళ్ళు బెట్ చేశారిప్పుడు. దాని మీద డబ్బులు పెట్టారాళ్ళు. హ్మ్. వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు తెలుగులో. చేస్తున్నారంటే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండుంటుంది గదా! హ్మ్. డెఫినిట్‌గా అవును. కాన్ఫిడెన్స్ వచ్చుంటుంది. హ్మ్. ఆ వచ్చిన కాన్ఫిడెన్స్‌తో వాళ్ళిప్పుడు అక్కడ డబ్బులు పెట్టారు. ఇది గెలుపు గుర్రంలానే కనిపిస్తోంది. హ్మ్. ఈ గుర్రం మీద డబ్బులు పెట్టిన వాళ్ళకి నష్టం రాకపోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ ట్రైలర్ ఇచ్చింది. హ్మ్. ఈ 'డ్యూడ్' ట్రైలర్. ఇది దాని కథ. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న టైం కొంచెం సెన్సిబుల్ టైమ్. ఓ 2, 3 తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. హ్మ్. హ్మ్. 16వ తారీఖు రిలీజ్ అవుతున్నాయి. 17వ తారీఖు ఈ సినిమా వస్తోంది. హ్మ్. ఇప్పుడు 'కాంతార', 'ఓజీ' ఈ హడావిడంతా ముగిసి మళ్ళీ జనాలను థియేటర్‌లకు రప్పించే సినిమాలు ఏమున్నాయని ఎగ్జిబిటర్లందరూ ఎదురు చూస్తున్నారిప్పుడు. హ్మ్. 'కాంతార' వేవ్ కొనసాగుతోంది గానీ అది కూడా ఇంకో ఈ వీకెండ్‌కి ఏంటి పరిస్థితి అనేది. హ్మ్. కాబట్టి ఈ వీకెండ్ తర్వాత ఏమిటి భవిష్యత్తు అనుకున్నప్పుడు ఈ సినిమాల మీద హోప్ ఉంది. హ్మ్. ఈ సినిమాలలో ఇప్పుడు వీటి మీద ఈ 3, 4 తెలుగు సినిమాల మీద ఈ డబ్బింగ్ సినిమా పడిపోతాయి 17వ హ్మ్. తారీఖు. హ్మ్. ఈ సినిమాల భవిష్యత్తు ఏమిటి అనేది భయం మొదలైంది హ్మ్. ఆల్రెడీ. హ్మ్. మొదలయ్యి ఆ ప్రకంపనలు ఒక రకంగా 'కిరణ్ అబ్బవరం' నోట్లోంచి వినిపించినాయి. హ్మ్. అంటే మీరు ఎలా డబ్బింగ్ సినిమాని అలౌ చేస్తారు అని చెబుతూ హ్మ్. ఆయన ఇంకొక అంతర్జాతీయ సమస్యను తడిమే ప్రయత్నం చేశాడు. హ్మ్. అంటే మనం తమిళ సినిమాలకు స్క్రీన్ షేరింగ్ బాగా ఇస్తున్నాం గానీ, వాళ్ళు తెలుగు సినిమాలకు అక్కడ ఇవ్వడం లేదు. హ్మ్. అంటే తెలుగు నుంచి డబ్బైన సినిమాలకు కూడా వాళ్ళు స్క్రీన్ షేరింగ్ ఇవ్వడం లేదు అక్కడ కరెక్ట్. హ్మ్. తమిళనాడులో. హ్మ్. ఇది పెద్ద హీరోలు కూడా అనుభవించారు. ఇంతకుముందు హ్మ్. హ్మ్. 'గుంటూరు కారానికి' అనుభవించారు. అది హ్మ్. కాకుండా ఇప్పుడు మొన్న 'ఓజీ' సినిమాకి కూడా హ్మ్. కంపారేటివ్‌గా అక్కడ కేటాయించిన స్క్రీన్సు దానికి తమిళనాడులో అది చూపించిన ఇంపాక్ట్ ఏమీ లేదు. హిందీ మార్కెట్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. హ్మ్. తమిళ్ ఇండస్ట్రీలో కూడా అది పెర్ఫార్మ్ చేసిందేమీ లేదు. తమిళ్ హ్మ్. మార్కెట్‌లో కూడా. కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు వాంటెడ్‌గానే తెలుగు సినిమాలని అనేటువంటి ఒక పాయింట్‌ని లేవనెత్తే ప్రయత్నం చేశాడు. హ్మ్. కానీ బలమైనటువంటి కంటెంట్ లేకపోతే స్క్రీన్స్ ఇచ్చినప్పటికీ కూడా తమిళ సినిమాలు కూడా ఇక్కడ ఆదరణకు నోచుకోవట్లేదు. అవును. ఈవెన్ 'సూర్యకి' చాలా చేదు అనుభవాలున్నాయి ఇక్కడ. హ్మ్. హ్మ్. ఎన్ని స్క్రీన్స్ ఇచ్చినప్పటికీ, ఎంత ఇమేజ్ ఉన్నప్పటికీ కంటెంట్ లేకపోతే క్షమించటం లేదు తెలుగు హ్మ్. ఆడియన్స్ కూడా. హ్మ్. కాబట్టి మీకు స్క్రీన్స్ దక్కాలంటే మీరు కూడా కనెక్టివ్ అయ్యే సబ్జెక్ట్‌తో తమిళ సినిమాలు, హ్మ్. తమిళ్ మార్కెట్‌ని అడ్రెస్ చేసే సినిమాలు గనక చేయగలిగితే అక్కడ మార్కెట్ మీకు కనెక్ట్ అవుతుంది. 'బాహుబలికి' కనెక్ట్ అయ్యారాళ్ళు బానే. హ్మ్. హ్మ్. 'ట్రిపుల్ ఆర్'కి ఒక మేరకు కనెక్ట్ అయ్యారు. కాబట్టి కంటెంట్ కూడా డిసైడ్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో. హ్మ్. కాకపోతే ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరిగింది 'కిరణ్ హ్మ్. అబ్బవరం' నుంచి. హ్మ్. ఏదైనా గాని 'డ్యూడ్' అనే సినిమా ట్రైలర్ ద్వారా ఒక ప్రకంపన అయితే క్రియేట్ చేయగలిగాడతను. హ్మ్. సో, సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది 17వ తారీఖు క్లారిటీ వస్తుంది. యాహ్! మీరిప్పుడు కంటెంట్ గురించి మాట్లాడారు. బేసికల్లీ మీరే యూనిక్ సెల్లింగ్ పాయింట్ చెప్పారు అతని గురించి. ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తనని తాను స్క్రీన్ మీద చూపించుకోవాలనుకుంటాడు. ఒక బిలో యావరేజ్ గాయ్ కూడా. ఎలా సో ఉన్నా, హ్మ్. నువ్వు ఎలా ఉన్నావు అన్నది కాదు క్వెషన్. హ్మ్. హ్మ్.
నువ్వేమిటి అనేది నీ హీరోయిజంని ఎలివేట్ చేస్తుంది ఉమ్, అనే కాన్ఫిడెన్స్ నేను ఇలా లేనే అలా లేనే అనుకున్న వాళ్ళందరికీ అనిపించేలా క్యారెక్టర్ ఉండటం. ఉమ్, ఉమ్, ఆ ధైర్యం ఇవ్వటం అనేది ఇలాంటి క్యారెక్టర్ల వలన అవుతుంది. అంటే మీ జెన్యూన్ అటెంప్ట్ ఏంటంటే మీరు చెప్పిన డైలాగ్స్, నేను క్యూట్గా లేనని ఫస్ట్ ఇది నాకు తెలుసు, నేను క్యూట్గా లేను. అవును. రెండోది ఏంటంటే 10 మందిని కొట్టగలుగుతావా అంటే 100 మందిని కొట్టినా 100 100 తట్టుకోగలుగుతాను, మంది కొట్టినా తట్టుకోగలం. తట్టుకోగలను. ఇది బాగున్నాయి. బట్ మీరు చూస్తే ఫస్ట్ సినిమాలో లవ్ మీద ఒక మెసేజ్ ఇచ్చాడండి ఎండింగ్‌లో. అండ్ సెకండ్ సినిమాలో 'డ్రాగన్‌లో' తను కూడా ఒక ఆకతాయి కుర్రాడే. కాకపోతే ఏంటంటే అవినీతిగా చేసి ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు. సంతృప్తిగా, నిజాయితీగా బ్రతకండి అని లాస్ట్‌లో ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇందులో కూడా చూస్తే మనకు ఫస్ట్ సెంటెన్స్‌లోనే లైఫ్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తే అది కూడా నేను అలాగే డీల్ చేస్తది. అంటే కర్మ సిద్ధాంతాన్ని తెలియకుండా ఒక వర్డ్‌లో ఒక కర్మ సెంటెన్స్‌లో పెట్టేసాడు. సిద్ధాంతం ఏం ఆ! ఆ! కాదండి అది. అంటే నువ్వు భిన్నంగా ఉండటం, అంటే హ్మ్. హ్మ్. భిన్నంగా ఆలోచించటం. నడుస్తున్న దానికి హ్మ్. ఒకటి నడుస్తూ ఉంటుంది. ఒక ఫిలాసఫీ నడుస్తున్నప్పుడు దానికి భిన్నంగా ఆలోచించటం. హ్మ్. ఆ భిన్నంగా ఆలోచించటం అనేది నేను చేస్తున్నాను. సో, లైఫ్ కూడా భిన్నంగా చూస్తది భిన్నంగా నన్నని. చూడాలి. ఓకే. హ్మ్. చూస్తేనే జీవితం ఓకే. ఆ! అనేది ఒక సింబల్‌గా చెప్పాడతను. హ్మ్. నువ్వు హ్మ్. ఎడం చేత్తో పనులు చేస్తావు. హ్మ్. కానీ అది కాదు. ఆ పర్సెప్షన్ ఉండాలి. హ్మ్. హ్మ్. ఉన్నప్పుడు నీకు జీవితం ఏమిటి అనేది అర్థమవుతుంది హ్మ్. అని బహుశా వారి తండ్రి గారికిచ్చే సందేశంలాగా అనిపించింది నాకు. హ్మ్. హ్మ్. ఆ డైలాగు తర్వాత చివర్లో ఒక బరువైన డైలాగ్ ఒకటి పెట్టాడు. హ్మ్. అంటే పాట. తాళికి ఆ! అంటే ఓకే. ఆ! హ్మ్. తాళి మీద ఒక డైలాగ్ ఉంది. అవును. తాళిలో కాదు ఆ! మనిషి అంటే బంధంలో ఉంది విలువ. తాళికి విలువనిస్తావా అంటే నేను తాళికి విలువనివ్వట్లేదు గానీ, హ్మ్. ఆ తాళి వెనకున్నటువంటి అమ్మాయి ఫీలింగ్స్‌కి, ఎమోషన్స్‌కి. ఆ ఎమోషన్స్‌కి నేను విలువనిస్తున్నాను హ్మ్. అని అంటాడు. ఇవి ఈ అంటే ఆ ధోరణి చూస్తే ఈ డైలాగ్స్ అన్నిటి మీద నడిచిన ట్రైలర్ ధోరణి చూస్తే, హ్మ్. ఈ సినిమా కొంచెం పెద్ద శబ్దం చేసేలాగా కనిపిస్తోంది. హ్మ్. హ్మ్. చూడాలి రేపు రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏమిటనేది హ్మ్. చూద్దాం. హ్మ్. అండ్ లాస్ట్ ఇంక ఎండ్ కార్డ్ పడే ముందు ఒక సాంగ్ ఒకటేదో ఓల్డ్ సాంగ్ ప్లే అయింది సార్. ఏంటది విన్నారా మీరు? అది రకరకాల పాత పాటలని ఆ! రేపింది. హ్మ్. అంటే 'ఖైదీ కన్నయ్య' సినిమాలో ఓ పాటుంటుంది. హ్మ్. సుశీల్ గారు పాడారది. తీయ తీయని మాటలతో తేనెలతో అంటే హ్మ్. హ్మ్. తీస్తారు సుమా గోతులు అని ఓ పాట. హ్మ్. రాజన్ నాగేంద్ర విఠలాచార్య గారి సినిమా అది. హ్మ్. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి పాటే హిందీలో గూడా ఉంది. రఫీ గారు పాడాడు. ఇలా రకరకాల పాటలని గుర్తు చేసే పద్ధతిలో హ్మ్. ఒక బోల్డ్ ఇమేజెస్‌తో ఉన్నటువంటి ఒక మెలోడీ ఏదో ఉంది ఈ సినిమాలో. హ్మ్. అలా అన్ని రకాల అన్ని ఫ్లేవర్స్‌ని మిక్స్ చేసుకుంటూ నడిచింది ట్రైలర్. అందుకని ఇది టార్గెట్ ఓరియెంటెడ్ సినిమానే. ఒక హ్మ్. హ్మ్. ప్రోగ్రామ్‌గా తీసిన సినిమాని ఒక స్పష్టమైన అవగాహనతో, ఆలోచనతో తీసిన సినిమాగా కనిపిస్తోంది. హ్మ్. హ్మ్. సో, ఫైనల్లీ ఒక క్వెషన్ అడుగుతున్నాను సార్. అంటే 'ధనుష్' లాగున్నాడు అని చెప్పి ఎప్పటినుంచో నడుస్తుంది. మీరు 'ధనుష్‌తోనే' కంపేర్ చేశారు. అలా కూడా పాపం 'ధనుష్' కూడా ఈ లుక్స్ అన్నిటిని పక్కన బ్రేక్ చేసుకొని వచ్చాడని చెప్పి. 'ధనుష్‌కి' కూడా ఎంతో కొంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది గానీ, అది కూడా లేదు. బట్ ఈ లేదు. 'ధనుష్‌లా' కనిపిస్తున్నాడు అనేది ఎప్పటివరకు ఇతనికి ఉపయోగపడిందేమో అనేది ఒక ఆలోచన. బట్ ఇక నుంచి ఆహ్, అది కొంచెం అతనికేమన్నా చేదు అనుభవాన్ని ఇచ్చే అవకాశం ఉందండి? ఏముండదండి. అంటే హ్మ్. ఇలా చూడగానే చాలా మందికొచ్చేటువంటి ఇదే అదే. అంటే ఈ అభిప్రాయం ఈ రోజున గాదు. మొదటి హ్మ్. నుంచి హ్మ్. ఉన్నదే సినిమా పరిశ్రమలో. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోతున్న టైంలో 'బాలరాజు' సినిమా. హ్మ్. 'బాలరాజు' లాంటి సినిమా సద్దినోత్సవాలు జరిపేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు ఎంట్రీ ఇచ్చాడు సినిమా పరిశ్రమలో. హ్మ్. ఆయన తీర్చిన విగ్రహంలాగా ఉంటాడాయన. ఆయన పర్సనాలిటీ. ఆయన వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. హ్మ్. ఈ అడ్వాంటేజెస్ అన్నీ పెట్టుకొని పైగా చదువుకొనొచ్చాడాయన. ఈయనలాగా 4 తరగతిలో నాటకాల్లో నుంచి సినిమాల్లోకొచ్చినవాడు కాదు. హ్మ్. కాబట్టి చాలా విషయాల్లో ఈయనకంటే బెటర్ క్యాండిడేట్ అతను. ఆయన 'పల్లెటూరి పిల్ల' సినిమాలో ఈయన్ని మింగేస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించేశాడు జనాలకి. అప్పుడు ఈయన ఆలోచనలో పడ్డాడు. మనకి ఆయన అంత హైట్ లేదు, ఆ పర్సనాలిటీ లేదు, ఆ వాయిస్ లేదు. మన భవిష్యత్తేమిటి? హ్మ్. ఇంకొక విచిత్రం ఏంటంటే, 'బాలరాజు' సద్దినోత్సవానికి నేను వెళ్ళాను అని రామారావు గారు చెప్పుకున్నాడు. హ్మ్. తర్వాత ఏదో ఫంక్షన్‌లో. కాబట్టి మనం ఇతనితో పోటీ పడాలి.
పోటీ పడటమా, వెళ్ళిపోవటమా రెండే మార్గాలు. కాబట్టి మనం తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకునేటువంటి క్యారెక్టర్స్‌ని చూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మనలాంటి అభిప్రాయం చాలా మందికి ఉండుంటుంది. వాళ్ళందరూ మన్ని చూసి కనెక్ట్ అయ్యేలాగా మన వైపు తిప్పుకోవాలి అనే వ్యూహ రచనతో నేను క్యారెక్టర్‌లు డిజైన్ చేసుకున్నానని ఆయనే చెప్పుకున్నాడు. హ్మ్. నాగేశ్వరరావు గారే. అంటే ఒక భగ్న ప్రేమికుడి క్యారెక్టరు, అలాగే ఒక బెంగాలీ రీమేక్ సినిమా, ఒక భక్తుడి కథ, ఇలా ఈ జోనర్స్‌లో 4 సినిమాలు సంవత్సరానికి. సాలిడ్‌గా చెక్ చేసుకొని సినిమాలు చేస్తే, మనం ఇతన్ని ఎదుర్కోగలం అని ఒక స్క్రీన్ ప్లే రాసుకుని ప్రయాణం మొదలుపెట్టాడాయన. హ్మ్. హ్మ్. ఈ ఇది ఉంటుంది. కానీ ఈ దీనిలో ఆయనతో పోటీ పడటం అనేది ఇష్యూ అక్కడ. హ్మ్. అలా చాలా ఆ పర్సనాలిటీ లేకపోయినా హీరోలుగా బతికేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ చాలా మందికి ఇచ్చుంటాడు కదా ఆయన. హ్మ్. కరెక్ట్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా హీరో అవ్వాలంటే హ్మ్. ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నా గానీ నీ నీ ప్రెజెన్స్, నీ హ్మ్. స్క్రీన్ ప్రెజెన్సు వాళ్ళల్లో కరెంట్ పుట్టించాలి చూస్తున్న వాళ్ళు. అది చాలు. హ్మ్. నువ్వెలా ఉన్నావు అనేది కాదు ఇష్యూ. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ థాంక్ యూ. టైమ్.